బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో కొలువుతీరిన టీవీకే ప్రభుత్వంపై డీఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని, ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని డీఎంకే శ్రేణులకు సూచించారు. పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటమి తాత్కాలికమేనని పేర్కొన్న స్టాలిన్ ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని అభిప్రాయపడ్డారు. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మధ్యంతర ఎన్నికలు వస్తే డీఎంకే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు విశ్లేషించి ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాన్ని సేకరించేందుకు 36 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని స్టాలిన్ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి స్టాలిన్ వ్యాఖ్యల పట్ల ఏమనుకుంటున్నారు, జనాలు విశ్లేషించండి. రైట్ మైజా, ఏదైతే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అంటే బిఎంకే అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ కార్యవర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తమిళనాట ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతుందో అది విజయ్ ప్రభుత్వాన్ని అతి త్వరలో కూలిపోతుంది అన్న విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది మామూలు అంశంగా లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇది సంచలనం కలిగించే అంశంగానే చూడాలి. ఎందుకంటే విజయ్ పార్టీకి సంబంధించి టీవీకి చూసుకుంటే కనుక కేవలం 107 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. మిగతావన్నీ కూడా ఇతర పార్టీలతో మద్దతు తీసుకునే ప్రభుత్వం ఏర్పాటు అయిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ బంధం మునుమును కొనసాగుతుందా అనే దాని మీద అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఎందుకంటే మిగతా పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలన్నీ కూడా ప్రభుత్వం వెలుపల నుంచి మద్దతు ఇస్తున్నాయి తప్ప ఇందులో చాలా పార్టీలు ప్రభుత్వంలో చేరలేని పరిస్థితి. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకునే, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడడానికి కూడా చాలా సమయం తీసుకున్నారు. ఆ సమయం తీసుకునే క్రమంలో కూడా మిగతా పార్టీల మద్దతు కూడగట్టేందుకు విజయ్ చాలా అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులన్నింటి కూడా రాజకీయ పరిస్థితులను సమీకరణలో ఆ తర్వాత జరగబోయే ఏవైతే జరుగుతాయో వాటన్నింటినీ కూడా రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే స్టాలిన్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు మనం అనుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ తరహా వ్యాఖ్యలు ఇప్పుడు విజయ ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా కూడా చూస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఇంకా కొన్నాళ్ళు కూడా జరగలేదు. ఇంకా ప్రజల్లోకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో అవి ఇంకా కూడా ప్రారంభం కాలేదు. కానీ అతి కొద్ది రోజుల్లోనే, కేవలం వారం రోజులు కూడా గడవకముందే ఈ తరహా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది విజయ్ పార్టీకి ఒక ఇబ్బందికర పరిస్థితులుగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే పార్టీ దీన్ని ఏ విధంగా చూస్తుందో చూడాలి. అదేవిధంగా ఏదైతే డిఎంకే పార్టీ ఓటమికి సంబంధించి ఎందుకు కారణాలు ఏంటి అనేది విశ్లేషించేందుకు గాను 36 మందితో కూడిన కమిటీ ఒకటి ప్రజల్లోకి వెళ్ళబోతుంది. ఆ కమిటీ ద్వారా ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న వాటిని కూడా తెలుసుకోబోతున్నారు. 2029 లోక్సభ ఎన్నికల ముందుగానే ఇక్కడ తమిళనాడు అసెంబ్లీ కూడా ఎన్నికలు వస్తాయని చెప్పేసి స్టాలిన్ ఒక ధీమాయిత వ్యక్తం చేయడం జరిగింది. చూడాలి మరి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయా లేకపోతే అవి కూడా గాలి రాతలుగానే ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.